ఓ శాంతి. ఓ శాంతి. ఓ శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ భృకుటి మధ్య స్థానంలో నివసించే ఒక ప్రకాశాన్ని, స్వయం సర్వశక్తివంతుడు పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. I, the soul, the master, ocean of power, my father, I try to listen to this Murli by maintaining my own powerful stage. Om Shanti. Shanti. Om Shanti. Murli date 31/1/2026. Heading मीठे बच्चे तुम यहाँ आए हो सर्वशक्तिवान बाबा से शक्ति लेने, अर्थात दीपक में ज्ञान का द्रुत डालने. సో బాబా మనకి రియలైజ్ చేయిస్తున్నారు, గుర్తు చేయిస్తున్నారు, మీరు అసలు ఎందుకు ఎవ్రీడే మురళి వింటారు. మనం మధురమైన పిల్లలు, సదా గుర్తు పెట్టుకోండి, మనం ఇక్కడికి వచ్చింది సర్వశక్తివంతుడు పరమాత్మ మన తండ్రి వారి నుంచి శక్తి తీసుకొని నా ఆత్మ అనే దీపంలో నాలెడ్జ్ అనే నూనెను పోయడానికి. దీపంలో ఎలా అయితే ఎంత ఆయిల్ పోస్తుంటే అంతసేపు దీపం వెలుగుతుందో, బ్రైట్ గా కనిపిస్తుందో, ఈ సోల్లో కూడా నాలెడ్జ్ అనేది నిండుతూ ఉంటేనే ఈ లైఫ్ లో ఒక బ్రైట్నెస్, ఒక పవర్ఫుల్ స్టేజ్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. ఇది మనం ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ చేస్తాం. మురళి విన్నప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆ రోజు మురళి మిస్ చేస్తే మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది. సో ఎలా అయితే మన కోసం మనం మన ఫుడ్ పైన, మన ఫిజికల్ యాక్టివిటీ పైన, మన హెల్త్ మీద ఫోకస్ చేస్తామో, అలాగే మన స్పిరిచువల్ జర్నీ టు మేక్ మై ఓన్ సోల్ పవర్ఫుల్, మన ఓన్ సోల్ మీద ఎంత అటెన్షన్ పెడుతున్నాను అవుట్ ఆఫ్ 24 hours, నన్ను నేను పవర్ఫుల్ స్టేజ్ ని మెయింటైన్ చేయడానికి ఈ నాలెడ్జ్ ని ఎంత తీసుకుంటున్నాను, ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రశ్న, शिव की बारात का गायन क्यों है? क्योंकि शिव बाबा जब पतित जब वापस जाता है तो सभी आत्माओं का झुंडा उनके पीछे पीछे भाग कर जाता है. मूल वतन में आपका छात लगा जाता है. तुम पवित्र बनने वाले बच्चे बाबा के साथ जाते हो. మామూలుగా శాస్త్రాల్లో, హిందూయిజంలో కూడా చెప్తారు, శివుడి ఊరేగింపు, శివుడి ఒక మొత్తం కంపెనీ అనేది ఉంది అని అంటారు. అంటే ఏంటి, ఇక్కడ నిజంగా ఒక ఫిజికల్ ఊరేగింపు, ఫిజికల్ హ్యూమన్ బాడీ గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ ఒక డీప్ సీక్రెట్. సృష్టి మొత్తం 5000 ఇయర్స్. ఈ సృష్టి ఎలా ఏదైతే మనం ఈ కళ్ళతో ఇప్పుడు చూస్తున్నామో దీని ఎండ్ అనేది అవుతుంది. న్యూ గోల్డెన్ ఏజ్ అనేది స్థాపన అవుతుంది. అది స్థాపన అయినప్పుడు ప్రతి ఒక్కరు గోల్డెన్ ఏజ్ లోకి వెళ్ళరు కదా. ఎవరైతే ప్యూర్ గా అవుతారో వాళ్ళే వెళ్తారు, ఎవరి సోల్ అయితే. సో ఫస్ట్ అలాంటి లాస్ట్ స్టేజ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు పరంధామం,
పరమాత్మ నివసించే స్థానం అనొచ్చు, మూలవతనం అనొచ్చు, నిర్వాణ ధామం అనొచ్చు, సో శాంతి ధామం అనొచ్చు, బ్రహ్మాండం అనొచ్చు, సోల్స్ వరల్డ్ అని అనొచ్చు. ప్రతి ఒక్కరూ పరమాత్మతో ఫస్ట్ పైకి వెళ్తారు. వారి వారి టైం అనుసారంగా మళ్ళీ ఆ సోల్ కిందకి రావాల్సిందే, ఒక రోల్ ని ప్లే చేయాల్సిందే. ఇదంతా ఎప్పుడు పాసిబుల్? ఫస్ట్ ఈ ఆత్మరూపి సోల్ ని పవిత్రంగా చేసుకుంటేనే పరమాత్మతో రిటర్న్ వెళ్ళగలం. అందుకే ఈ గాయనం అనేది ఉంది. ఓం శాంతి. बच्चों को पहले पहले एक पॉइंट समझाने है, हम सब भाई भाई है, वह सबका बाप है. So, first basic point ఈ స్పిరిచువల్ పాత్ లో ఉన్న ఫౌండేషన్ అంటే ఐఎమ్ అ సోల్, ఆపోజిట్ పర్సన్ ఈజ్ ఆల్సో అ సోల్. సో నేను సోల్, అతను సోల్ అయితే irrespective of the gender of the body. సో ఒక బ్రదర్లీ రిలేషన్, సోల్ టు సోల్ కనెక్షన్, ఒక బ్రదర్లీ రిలేషన్ అనేది ఏర్పడుతుంది. ఎందుకు? ప్రతి ఒక్కరి సోల్ కి కామన్ ఫాదర్ సుప్రీం ఫాదర్ కాబట్టి. వారెవరో కాదు, సర్వశక్తివంతుడు అని అంటారు. వారు మనల్ని విశ్వానికే యజమానిగా తయారు చేస్తారు. ఒకప్పుడు భారతదేశంలో దేవీ దేవత రాజ్యం ఉండేది. మరి పిల్లలైన మీరు ఆ దేవీ దేవత ప్రపంచం గోల్డెన్ ఏజ్ లో రాజ్యం చేసేవారు. మీరు పవిత్ర దేవీ దేవతలుగా ఉండేవారు. మీ మొత్తం డైనాసిటీ అంతా ఉండేది. నిర్వికారిగా ఉండేవారు. నిర్వికారి అంటే ఎలాంటి నెగిటివిటీ లేకుండా, ఇంప్యూరిటీ లేకుండా. ఇక్కడ బాడీ గురించి మాట్లాడలేదు, సోల్ గురించి చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు నిర్వికారిగా అయిపోయారు. అంటే ఏంటి? ఇప్పుడు మీలో ఆ నెగిటివిటీ అనేది నిర్వికారిగా ఇప్పుడు మీరు అవుతున్నారు. వికారి నుంచి నిర్వికారిగా అవుతున్నారు. ఏ విధంగా? సర్వశక్తివంతుడు పరమాత్మని స్మృతి చేస్తే వారి నుంచి ఎంతో శక్తి అనేది లభిస్తుంది. సో ప్రతి ఒక్కరి ఆత్మలో 84 జన్మల పాత్ర అనేది ఫిక్స్ అయ్యింది. ప్రతి ఒక్క సోల్ సతో ప్రధానంగా ఉండేది. ప్రతిదినం ఆ ఆత్మలో శక్తి తగ్గిపోతూ వచ్చింది. సతో ప్రధానంగా ఉన్న సోల్ ఈ రోజు తమో ప్రధానంగా అయిపోయింది. మరి ప్రతి ఒక్కరి సోల్ ఎలా అయిపోయింది? ఒక డిశ్చార్జ్డ్ బ్యాటరీ లాగా అయిపోయింది. ప్రతి ఒక్క సోల్ డిశ్చార్జ్డ్ బ్యాటరీ లాగా అయిపోయింది. ఎవరి సోల్లో ఎలాంటి శక్తి అనేది లేదు. సో పరమాత్మ వచ్చి ఇలాంటి డిశ్చార్జ్ బ్యాటరీలో ఛార్జింగ్ అనేది చేస్తారు. ఎలాగా? పరమాత్మ శక్తితో ఛార్జ్ అనేది చేస్తారు. పరమాత్మ నాలెడ్జ్ తో ఈ చిన్నగా వెలుగుతున్న జ్యోతి, ఆత్మరూపి జ్యోతి బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది. బ్యాటరీలో శక్తి అనేది నిండుతుంది. బ్యాటరీ ఛార్జ్ అనేది అవుతుంది. ఆత్మనైన మీరు యాక్చువల్లీ సర్వశక్తివంతులుగా ఉండేవాళ్ళు. పిల్లలైన మీరు మీ బుద్ధి యొక్క యోగాన్ని పరమాత్మతో జోడించారు. పరమాత్మ నుంచి శక్తి తీసుకుంటున్నారు. ఇంతకుముందు శక్తి తక్కువగా ఉండేది, ఇప్పుడు మీరు శక్తి తీసుకుంటున్నారు. సో ఒకలాంటి స్టేజ్ ఎలా అంటే ఒక్కసారిగా శక్తి జీరో అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఆత్మనైన మీరు పరమాత్మని స్మృతి చేస్తూ చేస్తూ ప్యూర్ గా అవుతున్నారు. ఇంతకుముందు ఇంప్యూర్ గా ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్యూర్ గా అవుతున్నారు. సో మనకు కూడా కాసేపు మెడిటేషన్ చేస్తే మైండ్ ఎంత పవర్ఫుల్ గా, ఎంత రిలాక్స్డ్ గా అనిపిస్తుంది, ఎంత ప్యూర్ గా అనిపిస్తుంది. ఆ ప్యూరిటీ అనేది థాట్స్ లో కూడా కంటిన్యూ అనేది అవుతుంది. సో ఇది పరమాత్మ శక్తిలో ఉన్న మిరాకిల్. సో మన లైఫ్ అనేది ఒక సైకిల్ గా తీసుకుంటే, ఈ ఆత్మ అనేది ఒక మోటార్ గా తీసుకుంటే, సత్యుగంలో ఈ సో కాల్డ్ మోటార్ ఫుల్లీ చార్జ్డ్ గా ఉంటుంది.
త్రేత వచ్చేసరికి ఈ మోటార్లో కొంచెం శక్తి అనేది తగ్గుతుంది. శక్తిని కలలు అని కూడా అనొచ్చు. ఒకప్పుడు సతో ప్రధానంగా ఉన్న సోల్లో ఎంతో శక్తి తగ్గిపోతూ తగ్గిపోతూ తమో ప్రధానంగా అయిపోతుంది ఈ ఆత్మ. సో మళ్ళీ ఇప్పుడు తమో ప్రధానమైన ఆత్మ సతో ప్రధానంగా అయ్యేది ఉంటుంది. ఇదంతా దేని బేస్ మీద? పరమాత్మ స్మృతి. స్మృతి అంటే ఏంటి? ద పవర్ ఆఫ్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే ద పవర్ ఆఫ్ కనెక్షన్. సో మెడిటేషన్ చేయడానికి మన పనులేమీ ఆపక్కర్లేదు. ఏ పనన్నా చేస్తూ బుద్ధిని మాత్రం పరమాత్మతో జస్ట్ కనెక్ట్ చేసినట్టయితే ఛార్జింగ్ స్మృతి అనేది వస్తుంది. మరి పిల్లలైన మీరు అలాంటి సర్వశక్తివంతుడితో కనెక్షన్ అనేది జోడిస్తున్నారు. మరి అట్ ద సేమ్ టైం మీలో దివ్య గుణాలు కూడా ఉండాలి కదా, చాలా ఇంపార్టెంట్. అరే భగవంతుడి శక్తి మీ ఆత్మలో నిండుతుంది అంటే ఈ సోల్ శక్తిని తీసుకోవడానికి ఎంత ప్యూర్ గా ఉండాలి, దివ్య గుణాలతో ఉండాలి. లేకపోతే ఇలా బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది, వెంటనే డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది నాలో కానీ నెగటివిటీ ఉంటే. సో ఎప్పుడు రియలైజ్ అవ్వాలి? ఉన్నతో ఉన్నతమైన వారు భగవంతుడు, మిగతా అంతా వారి రచన. క్రియేటర్ ఒక్క పరమాత్మ, క్రియేషన్ మనమందరం. డ్రామా ప్లాన్ అనుసారంగా 5000 ఇయర్స్ బ్యాక్ ఇలాగే క్రియేట్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఇలాగే క్రియేట్ అవుతుంది. మరి పరమాత్మ జన్మ మరణాల్లోకి రారు. అంటే ఏంటి? మనం జన్మ మరణాల్లోకి వస్తాం. ఇప్పుడు ఒక బర్త్ తీసుకుంటే మళ్ళీ బాడీకి టైం అయిపోయిందంటే డెత్ అనేది వస్తుంది, మళ్ళీ బర్త్ అనేది వస్తుంది. సో ఇలా ఎన్నో బర్త్ డెత్స్ తీసుకుంటూ తీసుకుంటూ ఈ సోల్లో శక్తి అనేది తగ్గిపోయింది. సో ఈ విధంగా పరమాత్మ జన్మ మరణాల సైకిల్లోకి రారు. ఇప్పుడు మీరు పిల్లలైన మీరు స్వర్గ రాజ్య పదవి తీసుకోవడానికి సదా గుర్తుపెట్టుకోవాలి, నేను వానప్రస్థ అవస్థలో ఉన్నాను. బయట ప్రపంచంలో 60+ క్రాస్ అవుతే సూపర్ యాన్యుయేటెడ్ ఏజ్, మీరు వానప్రస్థీలు అని అంటారు. వానప్రస్థీలు ఏం చేస్తారు? ఈ ప్రపంచం నుంచి డిటాచ్డ్ గా అయిపోతారు, ఇంకా వాళ్ళ స్పిరిచువల్ పాత్ లోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ పరమాత్మ అంటున్నారు, మీరు ఎన్నో లైఫ్స్, ఎన్నో బర్త్స్, డెత్స్ అంత సైకిల్ చుట్టారు, మీ సోల్ డిశ్చార్జ్డ్ అయిపోయింది. సో మీరు యాక్చువల్లీ వానప్రస్థీలుగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ ఎంత యంగ్ అయినా ఉండనివ్వండి, ఈ కాస్ట్యూమ్ ఎంత యంగ్ అయినా ఉండనివ్వండి, దీంట్లో ఉన్న సోల్ అయితే ఓల్డే కదా. సో అందుకని మీరు వానప్రస్థీలు. వాణి అనగా మాటలు, అనగా సౌండ్. సో ఇలాంటి సౌండ్ నుంచి డిటాచ్డ్ ఉండాలి. అది ఎలా పాసిబుల్? ఈ ప్రపంచంలో ఉంటూ కూడా బుద్ధిని అక్కడ కనెక్ట్ చేస్తే ఇక్కడ డిటాచ్మెంట్ అనేది ఆల్రెడీ వస్తుంది. డిటాచ్మెంట్ డజంట్ మీన్ ఫ్యామిలీ మెంబర్స్, రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి దూరంగా వెళ్ళడం కాదు. డిటాచ్మెంట్ త్రూ ఇంటెలెక్ట్, త్రూ మైండ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం రాజ్య పదవి తీసుకోవాలి అంటే పరమాత్మ చెప్పే ఈ పురుషార్థి మార్గం పైన నడవాల్సింది. ఇది ఎంతటి ఉన్నతమైన అనంతమైన చదువు, విశ్వానికి యజమానిగా చేసే చదువు, ఆత్మని పవిత్రంగా చేసే చదువు. మరి ఇలాంటి చదువు అనగా మురళి పైన నేను ఎంత ఫోకస్ పెడుతున్నాను అనేది ఈక్వల్లీ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ ప్రపంచం ఎలా అయిపోయింది? ముళ్ళ అడవిగా అయిపోయింది. ద ఫారెస్ట్ ఆఫ్ థార్న్స్ గా అయిపోయింది. ఎక్కడ చూసినా ముళ్ళే ముళ్ళు ప్రతి ఒక్కరికి గుచ్చుకుంటూ ఉంటాయి. ఇలాంటి ప్రపంచం నుంచి ఫ్లవర్ గార్డెన్ ఆఫ్ ఫ్లవర్స్ గా తయారు చేయడానికి పరమాత్మ వచ్చారు. ఇక్కడ భారతదేశంలో చాలా మంది ఇంతకు ముందు వెజిటేరియన్ గా, వికారిగా, నిర్వికారిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలా అయిపోయారు? వికారి మార్గంలోకి వెళ్ళిపోయారు. ఎంతటి ఎంతటి
ఆత్మ ఎలా ఉండేది, ఎంతగా కిందకి దిగజారిపోతూ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ టైం హ్యాస్ కమ్ టు రీటైన్ ఆర్ ఎనర్జీ అండ్ పవర్స్ విత్ ఇన్ ఆర్ సెల్ఫ్ అనే దాని మీద బాబా ఈరోజు ఫోకస్ చేశారు. ఇదే ధారణలో చెప్పారు, మనసా वाचा कर्मणा पवित्र बन आत्मरूपी बैटरी को चार्ज करना है. మనసా వాచా కర్మన పవిత్రంగా అయి ఈ ఆత్మరూపి బ్యాటరీని చార్జ్ చేయాలి. పక్కా బ్రాహ్మణ్ వన్న. ఇక్కడ బ్రాహ్మణ్ అంటే బయట శరీరానికి సంబంధించిన ఆ రిలీజియస్ బ్రాహ్మణుల గురించి చెప్పట్లేదు. పరమాత్మ చెప్తున్నారు, బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడిన మీరందరినీ బ్రహ్మకా ఫాలోవర్స్ బ్రాహ్మణ్ అని చెప్పడం జరుగుతుంది. मन मत व मनुष्य मत छोड़ एक बाबा की श्रीमत पर चलकर स्वयं को श्रेष्ठ बनना है. మన మతం లేక మనుషులు చెప్పే మతం, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళ సజెషన్స్ ని వదిలి ఒక భగవంతుడి శ్రీమతం పైన నడుస్తూ స్వయం శ్రేష్టంగా అవ్వాలి. సతో ప్రధానమైన ఆత్మగా అవ్వాలి. वरदानम, सत्यता की शक्ति द्वारा प्रकृति या विश्व को सतो प्रदान बनने वाले मास्टर विधि विदाता भवा. ఎప్పుడైతే పిల్లలైన మీలో సత్యత శక్తి ధారణ అవుతుందో, మాస్టర్ విధాతగా మీరు అవుతారు. ప్రకృతిని సతో ప్రధానంగా తయారు చేస్తారు. యాక్చువల్లీ ఆత్మ ఒకప్పుడు సత్ గతిలో ఉండేది, బంగారంగా ఉండేది. ఇప్పుడు మీరు సత్యతా శక్తి ద్వారా ప్రకృతిని, ఆత్మను, సమయాన్ని, సర్వ సంబంధాలను, సామగ్రిలను, సంస్కారాలను ఏం చేస్తున్నారు? సత్యతా శక్తితో ట్రాన్స్ఫార్మ్ అనేది చేస్తున్నారు. స్లోగన్, योगी आत्मा वह है जिन्हें प्रकृति का हलचल की आकर्षण ना करे. యోగి ఆత్మ అని ఎవరిని అంటారు? ఎవరినైతే ప్రకృతిలో ఉన్న అలజడి కనీసం హల్చల్ కూడా చేయదు, షేక్ కూడా చేయదు, వాళ్ళని యోగి ఆత్మ అని అంటారు. సో ఈరోజు ములి యొక్క స్వమానం, నేను సదా పరమాత్మ స్మృతిలో ఉండే మాస్టర్ సర్వశక్తివంతుడను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. I, the soul, a detached observer, I always try to experience the detachment of my mind through this body. I am a golden aged personality, always have a true connection with my Father. My Father is everything to me. The connectivity with my Father is so highest, and through that I maintain an elevated stage. For the next few seconds, I try to experience myself, the point of light, detached from this body, connected towards the One Father, and experience the true vibrations of the Father. I am such a point, getting charged from my Father, and maintain a true connectivity from my Father. I belongs to the One Father, who always makes me to realize my own true path
and the true visualization of myself. I am the master ocean of power. I always try to impact with my power towards this atmosphere. I am the God's favorite child and always try to improve my own state and maintain my own happiness. Om Shanti. 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 I, the soul, experience the true power from the Supreme Father. Spread that power to every part of this body. And from this second, I try to incorporate the God's power and reflects the same power into this atmosphere. Shanti.